దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలి టాక్సీలు సహా పలు కార్లపై పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు. తెల్లవారుజామున కూలీ నది పాత భవనంలోని పైభాగం దానిని 2009లో ప్రారంభించారని మంత్రి తెలిపారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలి వైపు ఉందని వెల్లడించారు. ఘటనపై మంత్రిత్వ శాఖ డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.